అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కూడా అది ప్రైవేటైజేషన్ లేకపోతే ప్రైవేటైజేషన్ అవుతుందా లేదా రకరకాల డౌట్స్ ఉన్నాయి. మేము భారతీయ జనతా పార్టీ ప్రైవేటైజేషన్ జరగదు అని చెప్పినప్పటికీ కూడా ప్రజలకి ఎందుకో కొంత డౌట్స్ ఉండిపోయిన మాట వాస్తవం. మేము చెప్పడం లోపమా లేకపోతే ప్రజలకి మరి ఏ విధంగా మేము చెప్పి ఉంటే అది వాస్తవ రూపంగా వాళ్ళకి అర్థమయ్యేది అనేది మాకైతే కొంత సందేహాలు ఉన్నాయి. బట్ మేము మొదటి నుంచి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర యూనిట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదు అని చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇక్కడ ఉన్న ఎంపీ గారు, మా మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, దానికి సంబంధించిన స్టీల్కి సంబంధించిన మంత్రివర్యులు, అట్లాగే ఇంకా కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు, ఇది వేరే సంస్థతో పాటు కలిసి వెళ్ళటమా లేకపోతే అది పాలసీస్ డిసైడ్ అవుతుంది తప్ప ఇది ప్రైవేటైజేషన్ జరగదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మంచి చేయూతను ఇవ్వటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ కూటమి ఇక్కడ గనక అధికారంలోకి లేకుండా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి వేరే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి, అక్కడ కూడా కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది. తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ప్రైవేటైజేషన్ కాదు, మంచి పురోగభివృద్ధికి తీసుకుని వెళ్తుంది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర మంత్రి ఆయనే చెప్పారు, కేంద్ర మంత్రి స్టీల్ మినిస్టర్ గారే చెప్పారు. అప్పుడు కేబినెట్ ర్యాంక్ మంత్రి వచ్చారు, తర్వాత స్టేట్ ర్యాంక్ ఉన్న మంత్రివర్యులు వచ్చారు. మరి ఇద్దరు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే కూర్చుని చెప్పడం జరిగింది. అయినా ఇంకా డౌట్ ఉందంటే ఇంకా దానికి మేము చేయగలిగింది. మంత్రివర్యులు 45 days టైం అడిగారు. అప్పుడే కొంచెం టైం ఎక్కువ చెప్పి ఉండుంటే గొడవ లేకపోవడం, అంతే కదా. అప్పుడే 45 days కాదు 4 months అంటే బాగుండేది. సో బట్ ఎంతో పాజిటివ్గా మీకు ఏదో ఒక అభయం ఇచ్చి ఎట్టి పరిస్థితిలోనే జరగదని చెప్పినప్పటికి కూడా మళ్ళీ వీళ్ళేదో ఇంకా అనుమానాలు క్రియేట్ చేయటము ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. అనుమానాలు ప్రజల్లో క్రియేట్ చేసి ఇది అవుతుంది అంటే వాళ్ళ కోరిక ఏంటంటే ప్రైవేటైజేషన్ అవ్వాలనే వాళ్ళ కోరిక. అరే మేమేమో ఆపుతున్నారా బాబు, అది అవ్వకుండా మేము చూస్తున్నామంటే మాకు ఏదో హామీ ఇవ్వాలి. ఎవరు హామీ ఇవ్వాలి? రేపు పొద్దుట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే హామీ ఇవ్వాలా? కింద కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఉన్నారు, వారి ఇస్తే సరిపోదా? కొన్ని డెసిషన్స్ కొంతమంది చెప్తారు. ఇప్పుడు రేపొద్దుట మరి ఆయనే హామీ ఇస్తే సరిపోదు, లేకపోతే మొత్తం ఎంటైర్ పార్లమెంట్లో ప్రకటన చేయాలి, అవి కూడా మాట్లాడచ్చు. మాట్లాడే వాళ్ళకి అర్థం ఉండాలి, దేని గురించి మాట్లాడుతున్నారా అనేది ఉండాలి. స్వార్థపూరితమైన ఆలోచనలతోటి లోపల పెట్టుకుని మాట్లాడితే కరెక్ట్ కాదు. దాంట్లో డెప్త్కి వెళ్ళి అన్నీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడుతుంది ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్కి ప్రైవేట్ బిజినెస్లు ఉన్నాయి, ఎంతమంది కుటుంబ సభ్యుల పేరున వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ మనము చెప్తున్నది పాజిటివ్గా ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అట్లాగే జనసేన, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ చెప్తున్నా ఇంకా డౌట్ ఉందంటే దానికి ఎవడు చేయగలిగింది ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.